విజయవాడ ధర్నా చౌక్లో ఏపీ 108 సర్వీసెస్ యూనియన్స్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ మీటింగ్ ధర్నా నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. 108 వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించడంతో పాటు 108 ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. జీతాల చెల్లింపు ప్రభుత్వమే నెలవారీ పద్ధతిలో సక్రమంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏపీ 108 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు అలంకార్ సెంటర్ కేంద్రంగా విజయవాడలో నాయకుల ధర్నా పేరుతో అన్ని జిల్లాల నుంచి 108 ఎంప్లాయీస్ యూనియన్కి సంబంధించినటువంటి మిత్రులు ఇక్కడ విచ్చేయడం జరిగింది. దీనికి ప్రధాన కారణం గత 30 రోజులుగా మేము నల్ల బ్యాడ్జీలు ధరించి సర్వీస్కి ఆటంకం కలగకుండా, ప్రభుత్వానికి మరియు సర్వీస్ ప్రొవైడర్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇప్పుడు ప్రజల ప్రాణాలను మేము రక్షిస్తూ మా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. మా విధుల్లో భాగంగానే కారణం ఏంటంటే ఈ అపరిష్కృతమైనటువంటి డిమాండ్లను నెరవేర్చమని ప్రభుత్వం దృష్టికి చాలాసార్లు విన్నవించుకున్నాం. ఇప్పటికీ ఎన్నో వందల సార్లు 100 పైచీలకు రిప్రజెంటేషన్లు ఇచ్చాం గవర్నమెంట్ అధికారులు. ఏ ఒక్క అధికారి కానీ స్పందించకపోవడం వలన మేము గత ఈ నెలలో 11వ తారీఖున సమ్మె నోటీస్ ఇచ్చి ఈ రోజుతో 14 రోజులు పూర్తవుతా ఉంది. ఇప్పుడు ఈ నాయకుల ధర్నా ద్వారా మేము ఏదో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. కారణం ప్రభుత్వం నుంచి ప్రభుత్వ అధికారులు కానీ, వైద్య శాఖ మంత్రివర్యులు కానీ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ ఈ సమస్య మీద స్పందించకపోవడం